గౌడ్ బ్యాండ్ వైద్య కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బ్యాండ్ వైద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బ్యాండ్ వైద్య రంగంలో అధిక సంఖ్యలో నాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన కళాకారులు పనిచేస్తున్నారని పేర్కొన్న ఆయన బీసీ కార్పొరేషన్ ద్వారా 10 లక్షల రుణాలు అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుపై ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంగీత కళాకారుల ఏర్పాటుతో పాటు కళాకారుల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. వివాహాలు, శుభకార్యాలు వంటి సామాజిక కార్యక్రమాల్లో బ్యాండ్ కళాకారుల సేవలు కీలకమని పేర్కొన్న శ్రీనివాస్ గౌడ్ వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని, పోలీసుల వేధింపులను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కళాకారుల సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కారమవుతాయని, వారి హక్కుల సాధన కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రం అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలనే ఒక తపనతోటి వాళ్ళ ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. సరే, అయినా కూడా ఈ రోజున ఇంకా జరిగింది కొంత జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరగాల్సింది జరిగిన దానికంటే చాలా ఎక్కువ జరగాలి, చాలా ఎక్కువ. పెన్షన్, కళాకారుల పెన్షన్స్ కూడా కొందరికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. అందరికి ఇవ్వలేకపోయినా కొందరికన్నా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేసుకుంటూ, అట్లాగే ఐడెంటిటీ కార్డ్, గుర్తింపు కార్డులు కూడా తెచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ఆల్రెడీ ఇప్పుడు కొన్ని కళాకారులు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం ఏదో చేస్తూ ఉన్నాం. మరి మిమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేస్తామని మనవి చేసుకుంటూ, అట్లాగే ఈ యొక్క శిక్షణ కేంద్రాలకు స్థలాలు కేటాయించడం అడుగుతూ ఉన్నాం. సో మీ యొక్క ఆర్గనైజేషన్ తరఫున ఎవరో ముగ్గురు వచ్చి కూర్చుంటే మాట్లాడి దానికి సాధ్యాసాధ్యాలు చూసి ఏమైనా అవకాశం ఉందా, ఎక్కడ అవకాశం ఉందా కింద దానిపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. మొదటిసారిగా కల్చరల్ శాఖకు కొంత మన బడ్జెట్ కొంత పెట్టించుకోవడం జరిగింది. గతంలో నాకు తెలిసి కల్చరల్ డిపార్ట్మెంట్ బడ్జెట్ లేదు. సో అందుకనే ఈ యొక్క బ్యాండ్ వాయిద్య కళాకారులు మీకోసమే కాదు, సమాజంలో చెప్పే వాళ్ళు ఇంటి చెప్పిపోయినా ఇక వాళ్ళు చేసిండ్రా వీళ్ళు చేసిన ఇచ్చిపెట్టు, వాళ్ళు ఎవరు చేయదు, మీరు బాగా చేస్తారని మీకు చేసినామంట. ఇక వాళ్ళ గురించి ఇచ్చిపెట్టు, మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నాం కదా. ఇవాళ మీరు ఏం చేస్తారని ఊళ్ళో నడుతున్నారు కనుక ఇవాళ వస్తే కూడా ఇమ్మీడియట్గా మీరు 10 లక్షలు చెల్లిస్తుంటే ఏమైనా కేసులు ఎందుకు పెడుతున్నారు, మేము బతుకొద్దా, అసలు ఏం అరాచకం, లొల్లి పెడతారని చెప్పి రారు, వాళ్ళు ఖచ్చితంగా రారు. కానీ ఒకవేళ వస్తే అడిగితే ఇట్లా మీరు ఆర్థికమైనటువంటి 10 లక్షలు ఇస్తామన్నారు కదా, అదే అడగండి. అందరికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు కదా, అదే అడగండి. మన కళాకారులకు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నారు కదా, పైసలు అడగండి. ఏదో ఒకటి కానీ ఈ గుర్తింపు కార్డు గుర్తుపెట్టుకోండి. నాకు కనీసం ఒక అప్లికేషన్ ఇట్లా పడేసిపోయినా కూడా నేను పిలుచుకొని ఇచ్చేవాడిని. చాలా కులాలకు, అన్ని కులాలకు ఎక్కడో మేడ్చల్ల ఇస్తాం లేస్తామంటే కోకపేట్ల, ఉప్పంపేట్ల కొట్లాడి ఆనాడు అన్ని కులాలకు ఇప్పించినాం. కొన్ని కన్స్ట్రక్షన్ అయినాయి, కొన్ని కాలేదు, ఆగిపోయినాయి. మర్చిపోయి వాళ్ళు చదువుకో ఇలా చేయాలంటే తప్పకుండా ఉన్నప్పుడు వేరే ఆలోచన లేదు. ఆయన మనం తెలంగాణ గురించి కొట్లాడినప్పుడు ఎవరు లేరు. ఇవాళ ఎవరు నడుస్తుందా అంటే తెలంగాణ వద్దన్నది నడుస్తుంది రాజ్యం, తెలంగాణకు వ్యతిరేకం చేసిన నడుస్తుంది. ఇలా తెలంగాణకు అడుగున్నది నడుస్తుంది తప్ప లేదు. ఇలా ఎన్నో జీవితాలు నాశనం అయినాయి, ఎన్నో ప్రాణాలు పోయినాయి. ఇంకా బతుకున్న వాళ్ళు కూడా ఇంకా కష్టాలనే ఉన్నారు. ఇలా ఆ రోజుల్లో మరి ఇదే వేదిక మీద వందల మీటింగ్ మనం చేస్తున్నాం.